ఉన్నటువంటి బిల్లులు ఇవ్వకపోవడంతో వారందరూ కూడా మొన్న మరి అసెంబ్లీని ముట్టడించేటువంటి పరిస్థితి అధ్యక్ష వారు అల్టిమేటం ఇచ్చారు. మొన్న మరి స్వయంగా సెక్రటరీకి వెళ్ళి బట్టి విక్రమార్క గారిని కలవకపోతే వారు కలవకుంటే వారు అక్కడ నినాదాలు ఇచ్చినటువంటి సంగతిని గుర్తు చేస్తా ఉన్నారు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష అనేకమైనటువంటి పెండింగ్ బిల్లులు విడుదల కావడం విషయంలో మరి చొరవ తీసుకోవాలి. ఇంకా నలుగురు గౌరవ సభ్యులు ఉన్నారు. ప్లీజ్ ఆల్రెడీ మీరు 40 మినిట్స్ మాట్లాడారు. మీరు 40 మినిట్స్ మాట్లాడారు. 5 మినిట్స్ ప్లీజ్. ఇంకా నలుగురు సభ్యులు ఉన్నారు సార్. ముందు సార్ టైం ఉంది కదా సార్. ఇంకా కావాలంటే సాయంత్రం నడపమండి సార్. ఎల్ఏ మినిస్టర్ గారు ఇక్కడే ఉన్నారు. సాయంత్రం కూడా మేము కూర్చోడానికి సిద్ధంగా ఉన్నాం సార్. 10 గంటలు కాదు, రాత్రి 10 గంటల దాకా కూర్చుంటాం. మరి అంతేకాదు అధ్యక్ష, స్థానిక సంస్థలకు మరి నిధుల కేటాయింపు లోపల మీరు శ్రద్ధ ఎందుకు చూపడలేదు? అరకొర నిధులతోటి మహిళా సంక్షేమం సాధ్యమేనా అని అధ్యక్ష. ఎందుకంటే మహిళా సంక్షేమం కోసం బడ్జెట్లో కేటాయించింది 2,862 కోట్ల అధ్యక్ష. అంటే ఈ నిధులతో మహాలక్ష్మి పథకం 2,500 ప్రతి నెల ఇవ్వాలంటే సాధ్యం కాదని తెలుసు. అంటే మీరు అప్పుడే మంగళం వాడేసినట్టుగా చాలా స్పష్టమవుతుంది అధ్యక్ష. మీరు ఇస్తామన్నటువంటి మరి కాలేజీలకు వెళ్ళే విద్యార్థులకు స్కూటీలు ఇస్తామన్న సంగతి, మరి పెళ్ళైన వారికి తులం బంగారం ఇస్తామన్న సంగతి, మరి మహిళలకు 2,500 రూపాయలు ప్రతి నెల ఇస్తామన్న సంగతి మరి ఏ రకంగా సాధ్యమవుతుంది, ఏ రకంగా ఈ నిధులు మీరు కేటాయించారో ఒకసారి సభకు తెలియజేస్తే బాగుంటుంది అధ్యక్ష. మహిళల్ని ఆడపడుచుల్ని మీరు ఇచ్చిన మాట తప్పి మరి మహిళల్ని ఆడపడుచులు మోసం చేసిన మాట వాస్తవం కాదా? మరి ఈ రకంగా మరి స్కీములు మొదలు ఈ డబ్బుతోటి మీరు చేయగలుగుతారని చెప్పి అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అంబేద్కర్ అభయహస్తం పథకం నిధులు లేవు అధ్యక్ష. ఇది ఎస్సీ ఎస్టీలకు దగా చేయడం కాదని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఎస్సీల సంక్షేమం కోసం గత ప్రభుత్వం దళిత బంధు పేరుతో 10 లక్షలు ఇస్తామని చెప్పి అరకొరగా ఇస్తే మరి ఆ ప్రభుత్వం మీద కోపంతో ఈ ప్రభుత్వాన్ని గెలిపిస్తే మీరు 12 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు కదా అధ్యక్ష. మరి 12 లక్షల రూపాయలు ఇప్పటి వరకు ఎంతమందికి ఎన్ని కుటుంబాలకు ఇచ్చారు? మరి ఏ నియోజకవర్గానికి మేము తీసుకెళ్ళినా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. మరి కనీసం ఒక్క కుటుంబం కన్నా మీరు 12 లక్షల రూపాయలు దళిత సోదరులకు గిరిజన సోదరులకు ఏమైనా ఇచ్చారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం అధ్యక్ష. కేవలం మీరు మేనిఫెస్టోలో పెద్ద అంశాలు మాత్రమే నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈ రకంగా ఎస్సీ ఎస్టీలను పూర్తిగా మోసం చేశారని తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. బీసీ సబ్ ప్లాన్ చట్టబద్ధ చేయదని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. బీసీ సబ్ ప్లాన్ లో కూడా మీరు పెట్టినటువంటి మేనిఫెస్టోలో 20,000 కోట్ల రూపాయలు మీరు అలొకేట్ చేస్తామని చెప్పారు అధ్యక్ష. కేవలం ఈరోజు 11,000 మాత్రమే మీరు అలొకేట్ చేశారు అధ్యక్ష. దాంట్లో మళ్ళా మరి 10% మరి మైనార్టీ సోదరులు కూడా ఉన్నారని చెప్పి మీరు తెలియజేస్తా ఉన్నారు అధ్యక్ష. ఒకటి అడుగుతా ఉన్నాను అధ్యక్ష, మైనార్టీలకు మీరు 3,000 కోట్లు ఇచ్చుండొచ్చు, కానీ నేను అదే మాదిరిగా మీరు 3,500 కోట్లు వారికి ఇచ్చుంటే మరి 46% ఉన్నటువంటి మరి 56% అని చెప్తా ఉన్నారు. మైనార్టీని కలిపితే 46% ఉన్నటువంటి హిందూ బీసీ సోదరులకు కేవలం 11,000 కోట్లు ఇవ్వడం ఇది మోసం కాదని అధ్యక్ష. కనీసం ఆ రేషియోలు ఇవ్వాల్సి వచ్చినా 16 నుంచి 18,000 కోట్లు ఇవ్వాలి కదా అధ్యక్ష. మీరు ఆ రేషియోలో కూడా మరి హిందూ బీసీ సోదరులకు మోసం చేయడం కాదా? మీరు చెప్పినట్టుగా 20,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి హిందూ బీసీ సోదరులను మోసం చేయడం కాదని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. లక్షల ఎకరాల్లో పంటలు ఎండుతున్న సంగతి ఇరిగేషన్ శాఖ మంత్రి గారి గురించి అధ్యక్ష. నేను ఒకటి అడుగుతా ఉన్నాను అధ్యక్ష, కాంగ్రెస్ మేనిఫెస్టో అమలు మేరకు పెండింగ్ లో ఉన్నటువంటి అనేకమైనటువంటి మరి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం, తక్కువ డబ్బుతోటి ఎక్కువ ఆయకట్టేటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి టేలెంట్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని స్వయంగా మంత్రి గారు అనేక సార్లు చెప్పారు అధ్యక్ష. కానీ ఈరోజు కొత్త ప్రాజెక్టుల మీద మరి దండిగా 1,000 కోట్ల రూపాయలు మీరు అలకేట్ చేసే అంశం లోపల మీరు చూస్తున్నటువంటి శ్రద్ధ, బడా కాంట్రాక్టర్ల కోసం మీరు పెట్టినటువంటి శ్రద్ధ ఈరోజు చిన్న కాంట్రాక్టర్లకు టేలెంట్ లో ఉన్నటువంటి చిన్న మరి టేలెంట్ వర్క్స్ ని కంప్లీట్ చేయడంలో ఎందుకు శ్రద్ధ చూపిస్తలేరని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే మీరు ఒకసారి చూసినట్లయితే మీరు ఇచ్చినటువంటి ప్రాజెక్టు నిధులు ఇప్పటి వరకు మీరు మొన్న మెయింటెనెన్స్ విషయంలో కూడా అధ్యక్ష, నారాయణపేట కొడంగల్ విషయంలో కూడా మీరు 1,000 కోట్ల రూపాయలు ఇచ్చినట్టుగా ఉత్తర తెలంగాణలో అనేకమైనటువంటి ప్యాకేజీలు ఉన్నాయి అధ్యక్ష. అక్కడ కేవలం 100 కోట్ల రూపాయలతోటి మరి 1,000 ఎకరాల ఆయకట్టు వచ్చేటువంటి మరి అనేకమైనటువంటి ప్రాజెక్టులను విస్మరించడం వాస్తవం కాదని చెప్పి అడుగుతా ఉన్నాను అధ్యక్ష. సాగునీటి ఎద్దడి అధ్యక్ష కాలం తెచ్చింది కాదు అధ్యక్ష, ఇది ప్రభుత్వం తెచ్చిన ఎద్దడిగా కనబడతా ఉంది అధ్యక్ష. ఎందుకంటే చెరువుల కింద ఉన్న పంట పొలాలు సాగునీరు లేక ఎండిపోతున్నాయి అధ్యక్ష. రైతులంతా రబీలో మరి వరి సాగు చేసి తర్వాత రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి గారు చెప్తారు వరేసుకోవద్దని చెప్పారు అధ్యక్ష. అంటే ఇది రైతుల్ని మరి పూర్తిగా విస్మరించడం కాదని అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, నేను ఒకటి అడుగుతాను, దేవాదుల మోటార్లు 40 రోజులు పైగా నడవకపోవడంతో అక్కడ ఉన్నటువంటి 1,000 ఎకరాల భూములు ఎండిపోతే 41 రోజుల తర్వాత అక్కడ మంత్రులు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి దేవాదుల మోటార్లు రిపేర్ చేయడానికి 40 రోజుల తర్వాత వెళ్తే
ఎండిపోయిన తర్వాత మీరు నీరిచ్చినా కూడా అది లాభం లేదు అధ్యక్ష. అవంతా కూడా ఇలా పశువులకు గడ్డిగా మారిపోయేటువంటి పరిస్థితి ఏర్పడిన తర్వాత ఈరోజు దేవాదులలో 41 రోజులు మోటార్లు చెడిపోయినా కూడా ఇప్పటి వరకు మీరు దాని మీద శ్రద్ధ పెట్టలేదంటే మంత్రులు ఏ రకంగా పనిచేస్తా ఉన్నారో వీరికి పేద రైతుల మీద ప్లీజ్ 45 మినిట్స్ అయింది మహేష్ రెడ్డి గారు, 45 మినిట్స్ అయింది. నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష, ఎండిపోయినటువంటి పంటలు ఎండిపోయినటువంటి ప్రతి ఎకరాకు 20,000 రూపాయలు ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. కాంగ్రెస్ సర్కారు మొత్తం కేవలం కమిషన్ల మీద పెట్టే శ్రద్ధ పేద రైతుల మీద ఎందుకు పెడతలేదని అడుగుతా ఉన్నా అధ్యక్ష. కాళేశ్వరం